మహాసంకల్పం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోయేటువంటి నీతి కథ పరుల సొమ్ము. అయితే అనగనగా ఒక అడవిలో ఒక కోతి ఉండేది. అది ప్రతిరోజు ఆహారం కోసం అడవి చుట్టూ ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళేది. గ్రామాల్లో ఆడవారు ధరించే నగలు చూసి తాను కూడా ఒంటి నిండా నగలు ధరించి తిరగాలి అనేది ఆశపడుతూ ఉండేది. ఒకరోజు కోతి అడవి దగ్గరలో ఉన్నటువంటి ఒక రామాపురం అనే గ్రామానికి వెళ్ళింది. ఆ గ్రామంలో చెరువులో నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉండేవి. ఆహారం తిన్న తర్వాత దాహం తీర్చుకోవడానికి చెరువుకు వెళ్ళింది. నీళ్లు తాగిన తర్వాత పక్కనే ఉన్న ఒక చెట్టుపైకి ఎక్కి కూర్చుంది. అప్పుడే చెరువుకు దగ్గరకు రాకుమారి తన మిత్రబంధువులతో వచ్చింది. స్నానం చేయడానికి ముందు ఆమె తన ఒంటి మీదన్న వజ్రాల హారాన్ని చెరువు గట్టున పెట్టి నీటిలోకి దిగింది. రాకుమారి స్నానం చేస్తుండగా కోతి నెమ్మదిగా చెట్టు దిగి వజ్రాల హారాన్ని పట్టుకుని అడవిలోకి పరిగెత్తింది. అది గమనించిన రాకుమారి మరియు ఆమె మిత్రబృందం పట్టుకోండి, కోతి వజ్రాహారం పట్టుకుని పారిపోతోంది అంటూ పెద్దగా కేకలు వేశారు. ఆ శబ్దం విన్న దూరంగా ఉన్న రాజభటులు కోతి వెంట పరుగులు తీశారు. కోతి చాలా వేగంగా పరిగెత్తి అడవిలోకి వెళ్ళిపోయింది. పరిగెత్తి అలసిపోయిన కోతి అడవి మధ్యలోని ఒక చెట్టుపైకి ఎక్కి విశ్రాంతి తీసుకుంటూ కూర్చుంది. అప్పుడు చెట్టు కింద ఒక పాము పుట్ట కనిపించింది. అంతలోనే ఆ పుట్ట నుండి ఒక పాము బయటకు వచ్చింది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ముంగిస పామును చూసి దాన్ని పొదల్లోకి వెంబడించింది. అప్పుడు కోతికి ఒక ఉపాయం తట్టింది. ఎలాగైనా ముంగిస పామును చంపేస్తుంది. నేను దొంగలించిన వజ్రాహారాన్ని దాచడానికి ఈ పుట్టే సరైన స్థలం. పుట్టలో పాము ఉందనుకుని ఎవరూ ఇక్కడికి రారు అనుకుంది. వెంటనే వజ్రాల హారాన్ని పుట్టలోకి జారవిడిచింది. తెల్లారితే వచ్చి తీసుకుందాం అని అనుకుని రాజభటులకు కనిపించకుండా తన గూటికి వెళ్ళిపోయింది. చీకటి పడడంతో రాజభటులు కొంతసేపు కోతి కోసం గాలించి చివరకు వెనుదిరిగి చెరువుకు వెళ్ళిపోయారు. తెల్లారి కోతి మళ్ళీ వచ్చి పుట్టలో చేయి పెట్టి వజ్రాల హారాన్ని తీసుకుంది. మెడలో ధరించి ఎంతో మురిసిపోయింది. అంతలోనే పుట్ట నుంచి పాము బయటకు వచ్చి కోతిని చుట్టేసింది. అప్పుడే అటుగా రాజభటులు మళ్ళీ కోతిని వెతుక్కుంటూ వచ్చారు. కోతి మెడలో వజ్రాల హారం కనిపించడంతో వారు వెంటనే పుట్ట దగ్గరకు పరిగెత్తారు. పాము కోతిని వదిలిపెట్టి పుట్టలోకి పారిపోయింది. రాజభటులు కోతిని బంధించి వజ్రాల హారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కోతికి తన తప్పు అర్థమైంది. పరుల సొమ్ము విషపూరితమైనదని, ప్రమాదకరమైనదని తెలుసుకుంది. దీనివల్ల మనం గమనించినటువంటి నీతి, పరుల సొమ్ము ఎప్పుడూ కష్టానికే దారి తీస్తుంది. దొంగలించిన ధనం మనకి మానసిక ప్రశాంతతని ఇవ్వదు అని దీని ద్వారా మనం తెలుసుకోవాలి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి కథలు ఇంకా చాలా వస్తాయి. 10 మందికి ఈ సమాచారాన్ని అందజేయండి.